డబుల్7 మీడియా, నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పాకిస్తాన్పై భారత సైన్యం కాల్పుల విరమణ ప్రకటించాక ఆ విరమణ గురించి చాలామంది చాలా రకాలుగా చర్చించుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చర్చించుకుంటున్నారు. ఇంకా 4-5 రోజులు పాకిస్తాన్పై భారత సైన్యం దాడులు చేసి ఉంటే బాగుండేది. పాకిస్తాన్ పెద్దలు దిగివచ్చి వారే స్వయంగా మేము ఇండియాకు లొంగిపోతున్నాము, ఉగ్రవాదులను మీ స్వాధీనం చేస్తాము, మీరు ఏదైనా చేసుకోండి, ప్రస్తుతం కాల్పులు విరమణ ఆపండి అని పాకిస్తాన్ పెద్దలు తెలిపి ఉంటే బాగుండేదని చాలామంది చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ చాలామంది అడిగేది ఏంటంటే, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామలో 26 మంది అమాయకులపై పాక్ ఉగ్రవాద ముఖలు దాడి చేసి దారుణాతి దారుణంగా హతమార్చారు. అందుకు అనుగుణంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది. చాలా వరకు ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి కొంతమంది ఉగ్రవాదులను కూడా హతమార్చింది. అయితే దాడులు జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ పెద్దలు పూర్తిగా భయపడిపోయారు. ఇండియా పాకిస్తాన్ను పూర్తిగా నేలమట్టం చేస్తుంది అనే ఆలోచనకు పాక్ పెద్దలు వచ్చిన తర్వాత కాల్పుల విరమణ ప్రకటించాలని వారు కాళ్ళు బేరానికి అయితే వచ్చారు. దాంతో వెంటనే ఆర్మీకి సంబంధించిన పెద్దలు మాట్లాడుకొని కాల్పులకు విరమణ ప్రకటించారు. శనివారం సాయంత్రం విరమణ ప్రకటించిన తర్వాత అదే రోజు రాత్రి 7 గంటలకు మళ్ళీ పాకిస్తాన్ సైన్యం భారత్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. దాంతో ఇక పాకిస్తానీల బుద్ధి మారదు, వారిని గట్టి దెబ్బ కొట్టాల్సిందే, కాళ్ళ బేరానికి వచ్చి ఉగ్రవాదులను మనకు అప్పగించే వరకు దాడి చేయాలి అనే ఆలోచనలో దేశ ప్రజలందరూ ఉన్నారు. అయితే ఇక్కడ కేంద్ర పెద్దలు ఏంటంటే, పాకిస్తాన్కి సంబంధించిన వారే స్వయంగా కాల్పులు విరమణ ప్రకటించండి, ఒప్పందానికి వద్దాము, కలిసి సమావేశం నిర్వహించుకొని చర్చలు చేసుకుందామని పాకిస్తాన్ పెద్దలు చెప్పిన తర్వాతే కాల్పుల విరమణ ప్రకటించామనేది కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అయితే ఈరోజు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింధూర్ ఆపరేషన్ పూర్తి కాలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, పహల్గామాలో 26 మంది అమాయకులను చంపిన ఉగ్రవాదులు ఎక్కడా, వారిని మనకు అప్పగించే వరకు ఎందుకు దాడులు ఆపాలి అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. మనం ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్పై దాడులు చేయడానికి కారణం ఏంటి? ఉగ్రవాదులు యాత్రికులపై దాడి చేశారు కాబట్టే వారిని హతమార్చాలి అనే ఉద్దేశంతో పాకిస్తాన్పై భారత సైన్యం దాడులు చేసింది. మరి అమాయకులపై దాడి చేసిన ఉగ్రవాదులు ఎక్కడా, వారిని హతమార్చాలి కదా, లేదా వారిని పాకిస్తాన్ మనకు అప్పగించాలి కదా, అవేం లేకుండానే కాల్పుల విరమణ ఎలా ప్రకటిస్తారనేది మన భారతదేశంలోని చాలామంది అడుగుతున్న ప్రశ్న. అయితే కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం పాకిస్తాన్ ఏమాత్రం తోక తిప్పినా మన భారత సైన్యం వారిపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి కాల్పుల విరమణ ప్రకటించమని వారు ప్రాధేయపడ్డారు కాబట్టి ప్రకటించాము. పాకిస్తానీలు ఏమాత్రం దాడులకు పాల్పడినా మన సైన్యం వారిపై తిరిగి దాడి చేస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మన దాడులకు ప్రతిఫలం కావాలి. అంటే పాకిస్తాన్ మనకు లొంగిపోవాలి, అలాగే ఉగ్రవాదులను మనకు అప్పగించాలి. ముఖ్యంగా పహల్గామాలో అమాయకులపై ఎవరైతే ఉగ్రదాడి చేశారో ఆ 4 ఉగ్రవాదులు భారతదేశానికి తక్షణమే అప్పగించాలి, లేదా వారిని హతమార్చాలి. అది మన భారతీయులు కోరుకుంటున్నది. కాల్పులు విరమణ అనేది తర్వాత అంశం, కానీ మన దాడులకు ప్రతిఫలం ఆ ఉగ్రవాదులు మనకు కావాలి. ఆ ఉగ్రవాదులను హతమార్చాలి. అప్పుడే మనం చేసిన దాడులకు ప్రతిఫలం ఉంటుందని చాలామంది భారతీయులు అంటున్నారు.